మిత్రులారా శుభోదయం. ఒక ముఖ్యమైన గమనిక. మనము మెడారం సమ్మక్క సారక్క టెంపుల్కి రెగ్యులర్గా వెళ్ళడం ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. అయితే ఇవాళ మార్నింగ్ నేను ఎప్పుడైతే పేపర్ చదవడం మొదలుపెట్టానో ఈ న్యూస్ చూడగానే అయ్యా బాబోయ్, ఇది చాలా ఇంపార్టెంట్. మనలాంటి మనుషులని ఒకవేళ ఒక టైగర్ అనే జంతువు ఎదురు పడితే మటుకు ఈజీగా మనం తప్పించుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి మనము ఎంతైతే అంత సేఫ్గా ఉండాలి అని భావించి, ఇది నా ఫ్యామిలీ వారికే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంచుకుంటే కరెక్ట్ కాదనిపించింది. కాబట్టి ఒక వీడియో రూపంలో ఇది మీకు తెలియచేస్తే, మీరు మెడారం సమ్మక్క సారక్క టెంపుల్కి ఒకవేళ వెళ్తున్నారంటే కాస్త జాగ్రత్తగా ఉంటారేమో అని భావించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ రాని వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ రాసింది ఏంటంటే, మెడారం అనే విలేజ్లో ఒక పులి రావడం జరిగింది. అయితే ఆ పులి బర్రెని పట్టి తినడం కూడా జరిగింది. ఇది ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. కాబట్టి మీరు ఒకవేళ మెడారం సమ్మక్క సారక్క టెంపుల్కి ఒకవేళ ఈ మధ్యకాలంలో వెళ్తున్నారంటే, మీరు మీతో పాటు ముఖ్యంగా మన పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకు, మనము అమ్మవారి గుడికి వెళ్ళాలంటే మార్గం అడవి ప్రాంతం నుంచి మధ్యలో వెళ్ళాలి. కాబట్టి ఒకవేళ మధ్యలో కాస్త నేచర్ని ఎంజాయ్ చేద్దామని కార్ దిగడం కానీ ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా పిల్లల చుట్టూ పెద్దవాళ్ళు, మనలాగా పెద్దవాళ్ళు ఉండడం అనేది చాలా ముఖ్యం. ఈ టైగర్ అంటే కరెక్ట్గా ఎక్కడ కనబడిందిరా అంటే, మహాదేవ్పూర్ ఫారెస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్లు దూరం అమ్మవారి గుడికి. కానీ 60 కిలోమీటర్లు ప్రయాణం చేయడం పులికి పెద్ద కష్టమైన పని కాదు. ఎక్కడ తిరుగుతుందో ఆ పులి అనేది మనకు తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఖచ్చితంగా మన జాగ్రత్త మనం చూసుకోవాలి, మన పిల్లల జాగ్రత్త కూడా మనం చూసుకోవాలి. ఇది చెప్పుతూ, సమ్మక్క సారక్క టెంపుల్ అనేది ఒక అద్భుతం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నాకు తెలిసి అమ్మవారి గుడిలో ఆ వచ్చే వైబ్రేషన్ ఉంటుంది చూడండి, పాజిటివ్ వైబ్రేషన్, అది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీర్చే వైబ్రేషన్ అండి. నేను చాలా స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ సమ్మక్క సారక్క. ఆ అమ్మవారి గుడికి ప్రతి సంవత్సరం 2 సార్లైనా వెళ్తూ ఉంటాను. మనము ఏదైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మవారికి మొక్కుకొని, దానికి ఎలా అంటే బెల్లం అంటే బంగారం అంటారండి. బెల్లం ఆ అమ్మవారికి సమర్పించుకుంటాను అంటే మటుకు ఖచ్చితంగా మనం ఏదైతే మొక్కుతున్నామో ఆ మొక్కు తీరే అవకాశాలు 100కి 100% అనే చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మనము అలాంటి అద్భుతమైన అమ్మవారి గుడికి వెళ్తున్నామో కాస్త జాగ్రత్తలు కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు, అడవి ప్రాంతం కాబట్టి మనకు తెలియని జంతువులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అయితే ప్రతి టైగర్ మ్యాన్ ఈటరా అంటే అవును అని చెప్పలేము, కాదు అని చెప్పలేము. ఏదైతే ఏంటి, మన జాగ్రత్తలో మనం ఉందాము. అమ్మవారి గుడికి వెళ్ళి ఆమె దీవెనలు పొందడానికి ప్రయత్నిద్దాం. ఇట్లు మీ శంకర్ నారాయణ. మీకు సమ్మక్క సారక్కకి కావలసిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. అయితే కామెంట్స్ ద్వారా మీరు నాకు మీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే అది నాకు తెలియచేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. నాకు చాలా మటుకు మెడారం గురించి అవగాహన వచ్చింది. ఎందుకంటే నేను గత 8 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఏంట్రా అంటే, మొక్కులు తీరడంలో మటుకు 100కి 100% అనే చెప్పుకోవాలి. ఇది చెప్పుతూ జాగ్రత్త వహించండి. అమ్మవారి గుడి దర్శనానికి వెళ్తున్నారంటే మటుకు ఖచ్చితంగా మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. అడవి ప్రాంతంలో దిగుతున్నారంటే మటుకు మీరు ముఖ్యంగా మీరు మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, ఇట్లు మీ శంకర్ నారాయణ. సమ్మక్క సారలక్కకి జై.